కాకినాడ కలకలలాడుతుంది. పిఠాపురం వేదిక కాబోతుంది. చిత్రాడలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలైతే పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు రాత్రికి కాకినాడ పూర్తిగా కలకల్లాడే పరిస్థితి కనిపిస్తుంది. పిఠాపురం అంతా కూడా ఒక్కసారిగా పండగ వాతావరణం సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు హోలీ రోజున పిఠాపురం చిత్రాడ వేదికగా దాదాపు 5 నుంచి 10 లక్షల మంది పైచీలకు జన సైనికులు, వీర మహిళలు కూడా ఇక్కడ పండుగ జరుపుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన అనంతరం జరుగుతున్నటువంటి ఏదైతే సభ ఉందో దాదాపు 11 ఏళ్ల పాటు రాక్షస పాలన ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి పూర్తిగా అధర్మంపై ధర్మం గెలిచిన రోజే హోలీ పండుగ జరుపుకుంటారో అటువంటి హోలీ పండుగ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి సభా వేదికలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే జన సైనికులు, వీర మహిళలు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. మనతో పాటు కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి వీర మహిళలు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పటికి ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నా పేరు సుజాత కాజా అండి. అది తణుకు నియోజకవర్గం. జన సైనికులు ఎంతమంది వస్తారు అన్నది మనం ఒక లెక్క చెప్పలేమండి. నార్మల్గా అంటే ఇంతకుముందు మేము ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడే లక్షల్లో జన సైనికులు ఆవిర్భావ సభలకు రావడం జరిగింది. ఇప్పుడు ఇది విజయోత్సవ సభ కాబట్టి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది అన్నది మనం కౌంట్ చెప్పలేం. అన్లిమిటెడ్ అనమాట, చాలామంది వచ్చే అవకాశం ఉంది. ఇన్ని రోజులు అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటే మాకు ఒక స్వాతంత్ర దినోత్సవం లాగా, ఒక రిపబ్లిక్ డే లాగా ఎంతో మేము ఘనంగా భావించి గౌరవప్రదంగా మేము అందరం అభిమానించే రోజు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న రైతుల కోసం గళం విప్పిన రోజు, అలాగే అఘాయిత్యాలు గురవుతున్న ఆడపిల్లల గురించి యుద్ధం మొదలైన రోజు, అలాగే అణచివేయబడుతున్న అణగారిన వర్గాల కోసం ఒక బలమైన గళం వినిపించిన రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం. పవన్ కళ్యాణ్ గారు పేద, బడుగు, బలహీన వర్గాల కోసం, అలాగే అణచివేతలకు గురవుతున్న నిమ్న స్థాయిలో ఎవరైతే కొంతమంది ప్రజల్ని నెట్టివేయబడుతున్నారో, అణచివేయబడుతున్నారో వాళ్ళందరి వాయిస్ని వినిపించడానికి ఒక నాయకుడు పుట్టుకొచ్చాడు. ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు. నాయకులు సామాన్యంగా నాయకుడు అనేవాడు భవిష్యత్తులో రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. కానీ నిజమైన నాయకుడు భవిష్యత్తు ప్రజలకి ఏ విధమైన భవిష్యత్తు ఇవ్వాలి, రాబోయే తరాల గురించి ఆలోచించేవాడు నిజమైన నాయకుడు. అటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టే ఆయన యొక్క ఆశయాలను మెచ్చి ఆయన కోసం ఇంతమంది వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ ఎంతోమంది స్వచ్ఛందంగా తరలి వస్తుంటారు. ఎవరి ఖర్చులు వాళ్లే, ఎవరు భోజనం, ఎవరు వాటరు, ఏదన్నా పార్టీ ఇప్పుడు ఆవిర్భావ సభకి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఎవ్వరూ కూడా ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా వస్తారు. ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు రావాలని, ఒక మంచి ఆశయానికి అందరూ తోడయి వాళ్ళ గళం వినిపించి ఈరోజు జనసేన పార్టీకి పనిచేయడం జరుగుతుంది. రేపు చాలామంది ఇక్కడ యువత కానీ, వచ్చే జనంలో కానీ కేరింతలు చూస్తారు. మార్పు కోసం ఒక నాయకుడి వెంట నిలిచిన ఒక బలమైన గళం అంతా రేపొద్దున ఇక్కడ మీ అందరికీ కనిపించబోతుంది. ఇన్నాళ్ళు మేము పేదల కోసం మా గళం వినిపించాము, అదే అణచివేయబడుతున్న వర్గాల కోసం మేము కథం తొక్కాము. ఇక్కడి నుంచి మాకు మార్పుని జనాలు చూపించారు, సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఇప్పటి నుంచి ప్రజాసేవ మరింత మెరుగ్గా, మరింత ఎక్కువగా ప్రజల కోసం పాటుపడే అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజలకి మంచి చేయడానికి జనసేన పార్టీ ఉంటుంది.